హలో అండి. గోదాదేవి ఎవరు? పాసురాలంటే ఏమిటి? వాటి పరమార్థం ఏమిటి అన్నది ఈరోజు వీడియోలో డీటెయిల్గా మనం తెలుసుకుందామండి. ముందుగా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. ఇలాగే ఎన్నో భగవంతుడికి సంబంధించిన వివరాలు మీరు తెలుసుకోగలుగుతారు నా వీడియో ద్వారా. అయితే మరి గోదాదేవి ఎవరో చూద్దామా? గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికుల పన్నిదర్వాళ్లారులో ఏకైక మహిళ. గోదాదేవి విష్ణుచిత్తుడనే అల్వారుకి తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలది శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ ఆయనను వివాహం చేసుకుంటానని పట్టుపట్టింది. విష్ణుచిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగడం అసంభవమని భావించాడు. కానీ గోదాదేవి భక్తి ఫలించి రంగనాథుడి స్వప్నంలో గోదాదేవిని వధువుగా అలంకరించుకుని ఆలయానికి రప్పించవలసిందని పెద్దలను ఆజ్ఞాపించాడు. సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలో ప్రవేశించి స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైపోయిందని ఇతిహాసం. మార్గశిర మాసంలో గోదాదేవి తన 7 ఆడపిల్లలతో కోవెలకు వచ్చి నెల రోజుల పాటు గానం చేసిన 30 గీతాలే ఈ పాసురాలు. ఇదే తిరుప్పావై. తిరు అనేది మంగళవాచకం, శ్రీకరం, శుభప్రదం, పవిత్రం మొదలైన అర్థాలు ఉన్నాయి. పావై అంటే వ్రతం. ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశిర వ్రతమని, ధనుర్మాస వ్రతమని అంటారు. గోదాదేవి చేసిన దీన్నే శ్రీ వ్రతం అని కొన్ని వ్యాఖ్యాన గ్రంథాల్లో కూడా ఉన్నాయి. తెలుగులోనే ఈ పాసురాలకు చాలా అనువాదాలు వచ్చాయి. అల్వార్లు పాడిన నాలాయిర్ ప్రబంధంలో 4000 పాసురాలు, గోదాదేవి పాడిన 30 పాసురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. గోదాదేవి తనని తాను రేపల్లిలో గొల్లభామగా భావించుకుంది. తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణ స్వామిని పగలంతా చూస్తున్న సంతోషం, రాత్రివేళ చూడలేని తాపం, తెల్లవారే వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన, ఆత్రం కలబోసిన భావరాగానురాగాల పారిజాతాల మాల ఈ తిరుప్పావై. పాసురాల పరమార్థం ఏంటి? తిరుప్పావైలో ఉన్న మొత్తం పాసురాలు 30. వీటిలో మొదటి 5 ఉపోద్ఘాతంగా ఉంటాయి. తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని, చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాసురాలు చెబుతాయి. భగవంతుని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు నిండుగా పండుతాయని, దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది. తర్వాతి 10 పాసురాల్లోని చెల్లులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి. 15 నుంచి 20 పాసురాల వరకు గోదాదేవి చెల్లులతో కలిసి దేవాలయానికి వెళ్ళిన విషయాలు, అక్కడి శిల్ప సౌందర్యాల వర్ణాలు, రంగనాథునికి సుప్రభాతం పాడడం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడు అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాసురాల్లోనే ఉంటుంది. చివరి 9 పాసురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాసురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాసురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతోంది.